రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల వెంట లేడు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజల వెంట లేదు, తెలంగాణ పోరాటంలో లేరు. ఇవాళ మనం చూస్తున్నాం కదా, వాడు వస్తేనే అప్రకటిత నిషేధం జై తెలంగాణ నినాదం మీద కొనసాగుతున్నది. తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తాడు, బతుకమ్మ మాయం చేస్తాడు. జై తెలంగాణ నినాదం ముఖ్యమంత్రి అంటలేడు, ఎవరు మంత్రులు అంటలేరు, ఎవరంటలేరు. తెలంగాణ సోయి లేదు వాడికి, తెలంగాణ ఆత్మ లేదు. ఇంకొకటి వాడికి మొన్న చూసినాం కదా మన తెలివి, ముఖ్యమంత్రి తెలివి దేవాదుల ఏడుంది అని అడుగుతున్నాడు. ఓర్ని అవని నువ్వు దేవాదుల తెలవనని మాటలు నమ్మి మా జనం ఆగమవుతారు కదరా. ఈ దేవాదులు ఏముందో తెలవనాడు, కాళేశ్వరం కూలిపోయిందని జనం నమ్మిరు. అప్పుడు అర్థం చేయడానికి వీరికి దేవాదులు ఏముందో తెలవదు, ఈయన మాటలు నమ్మి మోసపోతుంది కదా అనుకున్నారు. వీళ్ళ తెలివి అంతా మన అసెంబ్లీలో బయటపడదే చూసినాం కదా. ఒకడేమో మా జిల్లా మంత్రి, ఆయన ఏమంటాడు, వాటర్ పానీ అంటాడు. అరే నాయన, కామన్ సెన్స్ తోటి ఆలోచించండి రా. ఎన్డీఆర్ఎస్ఏ బృందం ఇక్కడికే ఎందుకు వచ్చింది? ఎస్ఎల్బిసి కూలిపోయింది కదా, ఎస్ఎల్బిసి 8 మంది చనిపోయారు కదా, 6 శవాలు ఇంకా దాంట్లో ఉన్నాయి కదా, మరి అక్కడికి ఎందుకు ఎన్డీఆర్ఎస్ఏ రాలే? శంకుశాల కూలిపోయింది కదా, ఎందుకు రాలే? పోలవరం ఇప్పటికి 7 సార్లు కొట్టుకుపోయింది కదా, ఎందుకు ఎన్డీఆర్ఎస్ఏ రాలే? ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇక్కడ నీది మోడీది చంద్రబాబు నాయుడు కుట్ర అర్థమైతలేదా? ఇవాళ అందరికీ అర్థమవుతుంది.